విభజన నిర్ణయాన్ని అమలు చేసుకోవడం కోసం వార్ రూమ్ మళ్లీ బొక్కబోర్లా పడబోతోందా? అఖిల పక్ష కమిటీ అంటూ మళ్లీ ఒక మోటు సరసానికే తెగించడం చూస్తుంటే మరో చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిపోతోందన్న అనుమానాలే బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరిగిపోతున్న ఇవాల్టి విభజన మంటల్ని చల్లబర్చడం కోసం మళ్లీ రాజకీయాన్నే వస్తువుగా ఎంచుకోవడం ఏంటన్న విమర్శలు ఇంకోవైపు. సో కాంగ్రెస్ హైకమాండ్ at an edge again. కర్నూలు వేదిక మీద ఇదో కుంభమేళా అనుకోవచ్చా? ఇక్కడ ఇసుకేస్తే రాలిపడిన దాఖలాలు లేవు, తరలించిన లారీలు లేవు, బుక్ అయిన వందలాది సూమోలు లేవు, పంచి పెట్టడానికంటూ బిర్యానీ ప్యాకెట్లు లేవు. 1,00,000 మంది జనం ఒక్కచోట పోగైతే అక్కడ ఒక్కటంటే ఒక్క రాజకీయ జెండా కూడా లేదు. పార్టీలోళ్లకు ఎప్పుడూ పబ్లిక్గా కనిపించే హిడెన్ ఎజెండా లాంటివి లేవక్కడ. సమైక్యం అనే ఆ ఒక్క నినాదం తప్ప. సీమాంధ్ర జిల్లాల్లోని ఈ భగభగలన్నీ పక్కా నాన్ పొలిటికల్ అని చెప్పుకోవడానికి ఈ స్వచ్ఛంద జన సమీకరణే ఒక కొలబద్దగా తీసుకోవచ్చు. రాజకీయ పార్టీలన్నీ 2 నాలికలున్న రాక్షస మూకలేనన్న నిశ్చితాభిప్రాయానికి జనం వచ్చేసినట్లేనని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యం మన రాజకీయాల్లో ఒక మంచి మలుపును ఆవిష్కరించడానికి దారితీస్తుందని మనబోటి వాళ్లు ఆశించుకున్నా ఆశించుకోవచ్చు. అదేమంత అత్యాశ కాబోదు కూడా. ఎందుకంటే మన దగ్గరున్న ఈ 3-4 రాజకీయ గుడారాలకు ఈ విభజన ఘట్టం అనేది ఖచ్చితంగా ఒక జీవన్మరణ సమస్యే. చావో రేవో తేల్చుకోవాల్సిన ఒకానొక $1 మిలియన్ ప్రశ్న. ఈ సంకటం నుంచి బయటపడడానికి, సేదతీరడానికి, సమాధాన పడ్డానికి అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ 24 గంటల పాటు బుర్రలు బద్దలు కొట్టుకునే కార్యక్రమాలు మొదలైపోయిన మాట కనిపిస్తున్న నిజం. తెలంగాణ మీద ఆశల్ని వదులుకుని త్యాగధనులుగా మిగిలిపోవాలన్న దూరాలోచన కొన్ని పార్టీలదైతే, నడుస్తున్న చరిత్రను పైనుంచే ఓరగంట గమనిస్తూ సమయం చూసి దెబ్బ కొట్టాలన్న దూరాలోచన కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికీ గోడ మీద నుంచి దిగిరానంటోంది ఇంకో పచ్చ పార్టీ. సో దేని స్ట్రాటజీ దానికుంది. భవిష్యత్తు మీద బంగారు కలలంటూ ఏమీ లేకపోయినా కనీసం బరుసాకులైనా దొరుకుతాయన్న భరోసాతో బతికేస్తున్నాయి. ఇంతటి కీలకమైన సమయంలో కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చకుండా జన కోటిని మోసపుచ్చుతూ ముందుకెళ్లడం అనేది జనస్వామ్యానికే చేటు తెచ్చినట్లే తప్ప ఏ పార్టీకి తగింది కాదు, క్షేమకరం అంతకంటే కాదు. విభజనకు మేం విరుద్ధమంటూ సీమాంధ్రుల పక్షాన సమర దీక్షకు దిగిన జగన్ పార్టీ చిత్తశుద్ధి మీద సైతం అనుమానాలు ఇప్పటికీ సజీవంగానే ఉండిపోయాయి. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మేలుకరంగా ఉన్నప్పుడు కలిపి ఉంచడం మంచిది, కలిపి ఉండాల్సింది. ఇంతకంటే మెరుగ్గా వాళ్ళ బ్రతుకులు బాగు చేద్దాం అనుకుంటే, ఇంతకంటే న్యాయంగా బాగా ఎక్కువ న్యాయం జరిపించదలుస్తాం అనుకుంటే తప్ప మరి కేంద్రం తనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి డివిజన్ చేసి ఉండాల్సింది. ఈ విధంగా ఓటును లోబర్చుకుని అలా నెగ్గుకొచ్చిన సీట్లను రేపటి రోజున యూపీఏ దోసిట్లోనే పోసేస్తారన్నది విజయ వారి మీదున్న సందేహం. ఇక్కడ ఆడేవాణ్ణి మాత్రమే కాదు, ఆడించేవాణ్ణి కూడా నిలదీయాల్సిందే. సామధాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి తమ అవసరార్థం పార్టీల్ని లొంగదీసుకునే అలవాటున్న కాంగ్రెస్ అధిష్టానానికి గడ్డి పెట్టాలంటోంది ఇవాల్టి జనాగ్రహం. ఇవాళ తెలంగాణలో ఎంతో కొంత బాపుకున్న సీమాంధ్ర జిల్లాలో తమ స్కోరు 0కు పడిపోతోందన్న క్లారిటీ కాంగ్రెస్ పార్టీ దగ్గర క్లియర్గానే ఉంది. అందుకే అసమ్మతులందరినీ పరోక్షంగా ఎగదోసి తానులో నుంచి ఇంకో గ్రూపును బయటికి తీసి ఇంకో కొత్త పార్టీకి ఊపిరిపోయాలన్న కుటిల ఎత్తుగడ ఇంకోటి. పార్టీ పేరు సమైక్యాంధ్ర ఇందిరా కాంగ్రెస్. బయటకొచ్చేవన్నీ గాలివార్తలు కాదనుకుంటే ఈ పార్టీకి అధ్యక్ష పాత్ర కిరణ్ కుమార్ రెడ్డిదే కావాలి.
వాళ్ళు మేము పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఆ సిద్ధాంతాలు గౌరవించాల్సింది ఎవరో పార్టీ దాని సిద్ధాంతాలు గౌరవించని అనరా అనే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమో ప్రజలు ఎలా నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే వెళ్తాం మేము. అప్పుడు మేము చేరాల్సిన పార్టీ వచ్చి ఇందిరాగాంధీ గారు దీన్ని సమైక్యంగా ఉంచమన్నారు. ఏమో అప్పుడు చెప్పాల్సి వస్తే దానికి అనుగుణంగానే చెప్పాల్సి వస్తే చెప్తామో. సమైక్య రాష్ట్ర ఇందిరా కాంగ్రెస్ అని ఏదైనా పెట్టాల్సి వస్తే పెడతాం, చేరాల్సిన సమయం వస్తే చేరతాం కూడాను. దానికి భయపడే పరిస్థితి ఉండదండి ఇవాళ. ఈ జూలై 30 ప్రకటన సైతం డిసెంబర్ 9 నాటి పీడకలగా మారిపోకూడదంటూ తెలంగాణ సెంటిమెంట్ దారులంతా దేవుడికి మొక్కేసుకుంటుంటే అటు తెరాస అధ్యక్షుడి గుండెల్లో ఒక రకమైన తుఫానే చెలరేగిపోతోంది. విలీనమైపోక తప్పని ఒకానొక దురవస్థలోకి కేసీఆర్ను నెట్టేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. తెరాస లోపలే అన్యమనస్కంగా తిరిగేస్తున్న ఒక శిబిరాన్ని అప్పటికే కేసీఆర్ కౌగిల్ నుంచి బయటపడిపోయిన రఘునందన్ లాంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ ఆ దాట్న లాగేసుకుంది. జరిగిపోతున్న పరిణామాలన్నీ తనకు పక్కా ప్రతికూలమేనని తెలుసుకున్న నేపథ్యంలో చంద్రశేఖరరావుకి ముళ్ల మీద కూర్చున్నట్లే ఉంది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ దేనా గెలుపు? పైగా చీలికల్ని పేలికల్ని మళ్లీ ఏరి తెచ్చుకొని తనలోనే కలిపేసుకునే కళాత్మకత ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కొత్త కాదు. మన చెన్నారెడ్డి చేదు జ్ఞాపకం ఒక్కటి చాలు కాంగ్రెస్ పార్టీ కుయుక్తుల్ని గుర్తు చేసుకోవడానికి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేయడానికి ఒక నాటక సమాజాన్నే నడిపిస్తోందా? తెలుగువారి ఆత్మ గౌరవమే పెట్టుబడిగా పుట్టిన తెలుగుదేశం నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా అంటూ ఇవాళ పెద్దల సభలో గొంతెత్తి అరిచేసిన సీతయ్య రాష్ట్ర విభజనకు తాను పూర్తిగా వ్యతిరేకమంటూ ఘంటాపదంగా చెప్పేసుకున్నారు. కానీ బావకళ్ళల్లో క్లారిటీ ఎందుకు మిస్ అయిందన్న ప్రశ్నలకు మాత్రం ఆయన దగ్గర జవాబులు లేవు. చైతన్య రథ వేసుకుని తిరిగేస్తానంటూ తిరుగుబాటు సంకేతాలిచ్చుకున్న హరికృష్ణ రాజీనామా చెయ్యకముందే తెలుగుదేశం ఎంపీ హోదాలోనే ఆ పని చేసుంటే జనంలో ఎంతో కొంత విశ్వాసం దొరికుండేది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయన పూర్తిగా విభేదించడం లేదన్న స్పష్టత అస్పష్టంగానే చెప్తున్న ఆయన మాటల్లోనే కనిపిస్తోంది. నేను పవిత్రతగా నాకు ఎవరి మీద ఇది కాదు, అందరూ నాకు సమానమే. ఎందుకంటే అన్ని ప్రాంతాలకి ఆనాడు చైతన్య రథం తోలింది నేను. అందరూ నా వాళ్ళు, అందరూ నాకు కావాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి నాకు కావాలి. కాకపోతే ఏంటంటే ఇది అనైతిక చర్య కాబట్టి దీనికి నేను అంగీకరించలేను. నేను రాజీనామా చేసింది నా తండ్రి గారి ఆశయ సాధనకు ముందుకెళ్ళటానికి నేను చేశాను. దాని మీద ఇప్పుడు కూడా నేను స్టాండ్ అయి ఉన్నాను. ఆత్మ గౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్రకు సిద్ధమైపోతున్న చంద్రబాబు ఇవాల్టిదాకా విభజన మీద తన మనసులోని మాటను బయటికి చెప్పుకున్న దాఖలా లేదు. హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చింది, సైబరాబాద్ను పురుడు పోసి బొడ్డు కత్తిరించింది, అన్నీ తానేనంటూ జ్ఞాపకాల్ని నెమరేసుకోవడం తప్పిస్తే చీలిక నిర్ణయాన్ని తిప్పికొట్టే సాహసానికైతే ఆయన పాల్పడిందే లేదు. ఇవాల్టి సమస్య హైదరాబాద్ కాదు, అసలు విభజనే కూడదన్నది అక్కడ వినిపిస్తున్న నిశ్చితాభిప్రాయం. సీమాంధ్ర ఉద్యమ లక్ష్యాలకున్న క్లారిటీలో నాట్ 1% కూడా చంద్రబాబు మాటల్లో లేదన్నది పార్టీ కేడర్లోనే కనిపిస్తున్న అసంతృప్తి జ్వాల. ఈ నిప్పు రవ్వ రాజుకుని పార్టీని తగలబెట్టేదాకా ఈ త్రేంచుళ్ళు నాంచుళ్ళు ఆగిపోయేట్టు కూడా లేదు. సో ఇక్కడ ఏ జెండాకు స్పష్టత లేదు, ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు. జనంలో ఇంతటి చైతన్యం పుట్టుకొచ్చినా రాజకీయాలే మాకొద్దంటూ సిన్సియర్గా తిరుగుబావుట ఎగరేసినా ఇప్పటికీ పార్టీలన్నీ డ్రామా కంపెనీలానే వ్యవహరిస్తుంటే కనువిప్పనేది కలగానే మిగిలిపోతోంది. మీకు తోచిన ఫిర్యాదులు సూచనలు ఇక్కడ సమర్పించుకోవచ్చంటూ ఇప్పటికే యాంటనీ కమిటీ ఒకటి డ్యూటీలో ఉండగానే ఇంకో అఖిలపక్ష కమిటీకి అక్కడ కసరత్తు జరిగిపోతోంది. దానికి రాజ్యాంగ బద్ధతంటూ ఒకటి ఉంటుందా, లేక ఆ కమిటీ సైతం ఫక్తు రాజకీయాలతోనే కూడిన ఫాల్తూ కమిటీయేనా అన్నదైతే క్లారిటీ లేదు. అదే పనిగా మారాన్ చేస్తూ పెద్దల సభని చిన్నబుచ్చుతున్న ఎంపీల మీద వెయ్యలేక లేటుగానైనా వేటేసి సతమతం అయిపోయింది యూపీఏ సర్కార్. రేపటి రోజున రాష్ట్ర విభజన అనబడే మహాయజ్ఞాన్ని ఈ కాంగ్రెస్ గుంపు ఎంత సక్రమంగా నిర్వహిస్తుందో తెలుసుకోవడానికి వేరే అంచనాలే అక్కర్లేకపోవచ్చు. పిచ్చోడి చేతిలో రాయి కాదు రాష్ట్రం.